ప్రస్తుతం లైవ్‌లో ఇమాన్యుయల్ దివ్య దగ్గరికి వెళ్లి బ్రతిమాలుకుంటున్నాడనే చెప్పాలి తనూజ విషయంలో. ఇక దివ్యతో ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు. "నేను అనవసరంగా తనూజని చాలా మాటలు అన్నాను. అది కూడా లేనిపోని మాటలు. తను సింపతి గేమ్ ఆడుతుంది. నేను తనని నామినేషన్ చేయాలనుకుంటున్నాను" అంటూ తనతో గొడవ చాలా పెద్దదిగా ఆడాను. కానీ ఎందుకో నాకు తనూజతో గొడవైన తర్వాత నుంచి నా మనసు చాలా బాధపడుతుంది. దివ్య వెళ్ళి మాట్లాడడం అన్నా సరే తనుజ అసల మాట్లాడట్లేదు అంటూ దివ్యకి చెప్పుకొచ్చాడు. అయితే దివ్య అంటుంది, "మరి మనసు బాధపడడానికి ఎందుకు బాధపడకుండా ఉంటది చెప్పు? తనుజ నిజంగా ఎక్కడ సేఫ్ గేమ్ ఆడలేదు. బర్నీ అన్న వెళ్ళిపోయిన తర్వాత తను ఇంకా క్షీణించిపోయిందనే చెప్పాలి. నువ్వు నిజంగా తన మేలు కోరుకున్న వాడివైతే తనకి వెనకాల బ్యాక్ బోన్‌గా నుంచొని తనకి సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు అదేమీ చేయకుండా భరణి అన్న ఇలా వెళ్ళాడో లేదో నీ బుద్ధి బయటపెట్టి తనుజని నేను నామినేషన్ చేయాలనుకుంటున్నాను. తనూజ సింపతి గేమ్ ఆడుతుంది. అది ఇది అన్నీ నానా రచ్చ చేశావు. బాత్రూమ్ దగ్గర అంతా జరిగిన తర్వాత తనూజ నీతో ఎందుకు మాట్లాడుతుంది? తప్పకుండా తను నీతో మాట్లాడదు. అంటే అదే కదా ఇందాక కిచెన్ దగ్గరికి వెళ్ళాను. తనూజ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానంటే నేను నీలాంటోళ్ళతో మాట్లాడనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా అంత సీరియస్ ఎందుకు తీసుకుంది దివ్య? నీకేమన్నా చెప్పిందా అంటూ ఇమాన్యుయల్ ఏమీ ఎరగని వెల్లుల్లిపాయలాగా దివ్య దగ్గరికి వెళ్ళి మరీ అడుగుతున్నాడు. అయితే దివ్య అంది, "నువ్వు చేసిన దానికి తనూజ అనే కాదు నేను కూడా మాట్లాడను. ఎందుకంటే పొద్దున్న లేచిన కానుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా తనూజ పేరుని కలవరిస్తూ తనూజ మీద జోకులు వేసి మరీ తనూజ సింపతి గేమ్ ఆడుతుందని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ ఫ్రెండే కదా పక్కకు తీసుకెళ్ళి ఇలా ఆడకరా ఇలా ఆడని చెప్తే నీ సొమ్ము ఏం పోతుంది అంటే నువ్వు కూడా అక్కడ సింపతి గేమే కదా ఆడుతున్నావు. నువ్వెక్కడ తనకి చెప్తే తన గేమ్ మార్చేసుకుంటుందని చెప్పేసి నువ్వు ఆమెతో ఉన్నంతసేపు మంచిగా ఉండి ఆమె మీద ఇలాంటి నిందలు వేయడం ఎంతవరకు ఎందుకు కరెక్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే తనుజని టార్గెట్ చేసావో ఇమాన్యుయల్ నీకు బయట నెగిటివ్ అనేది పెరిగి ఉంటుంది" అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది దివ్య. మరి మొత్తానికి తనూజ విషయంలో ఇమాన్యుయల్ నేను చాలా పెద్ద తప్పు చేశాను తనూజతో గొడవ పెట్టుకుని అంటున్న దానిపై మీరేమంటారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.